త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా రెపరెపలాడేలా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేసేందుకు సిద్ధం కావాలని జనసేన పార్టీ కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి ఆలవిల్లి రాణా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 11 సంవత్సరాలుగా జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జన సైనికులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరారు. పార్టీలో నాయకులకు కార్యకర్తల మధ్య విభేదాలు వస్తే పార్టీకి తీరని నష్టమని, అందరూ అటువంటి విభేదాలు వీడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జన సైనికులు యనకోటి సత్యనారాయణ, కరణం దుర్గా ప్రసాద్, అమలకంటి స్వామి, బుద్దాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను కాకినాడ నుంచి ఆలవిల్లి రాణా మాట్లాడుతున్నాను. కాకినాడ సిటీ జనరల్ సెక్రటరీని. ప్రస్తుతం కాకినాడ మొత్తం ఈ నామినేటెడ్ పోస్టులు మాకు గుర్తింపు రాలేదని చెప్పి మొదటి నుంచి కష్టపడిన కార్యకర్తలు అందరూ చాలా బాధలో ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, గుర్తింపు రాలని ఎప్పుడూ బాధపడకండి. 11 ఏళ్ళ నుంచి ఎంత కష్టపడినందుకు మొన్న విశాఖపట్నంలో జరిగిన సభ 30వ తారీఖున జరిగింది సభ. దానికి ముందు రోజు 29న పవన్ కళ్యాణ్ గారితో కేవలం 180 మంది మాత్రం జరిగింది. దానికి ఎవరికి పిలుపు రాలేదు. కేవలం కాకినాడ నుంచి ఆలవిల్లి రానా అని చెప్పి నాకు ఫోన్ వచ్చి ఓ 10 మందిని తీసుకురమ్మంటే మొదటి నుంచి గుర్తించి నేను ఓ 10 మంది తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా, అందులో ముఖ్యంగా దారపు సురేష్ అనే మహిళని స్టేజ్ ఎక్కి మాట్లాడించారు. భాస్కర్ని కావచ్చు, నా స్నేహితులు మొదటి నుంచి కష్టపడిన వాళ్ళందరికీ ఆ రోజు గుర్తింపు దక్కింది. అలాగే మనందరికీ ఒక రోజు వస్తుంది. రానున్న ఎన్నికల్లో మనందరం ఇవేమి మనసులోంచి అన్ని తీసేసి చాలా గట్టిగా కష్టపడాలని కోరుకుంటున్నాను. మనకేమైనా మనస్పర్ధలు ఉంటే మనందరం కూర్చుని సానుకూలంగా స్పందించి మన ప్రెసిడెంట్ గారి ఇంకొకరిని కానీ కలిసి మనం కష్టాలు చెప్పుకొని మనందరం ముందుకెళ్దాం. ఈ సమయంలో నామినేటెడ్ పోస్టుల గురించి మనం కొట్లాడుకుంటూ ఇలా విడివిడిగా ఉంటే ముఖ్యమైన ఎన్నికలను మనం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి కార్యకర్తలంతా మనోధైర్యంగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారే మనల్ని గుర్తించి మీటింగ్ని పిలిచి మనం ఆహ్వానించి మాట్లాడుతున్నారంటే అంతకు మించిన నామినేటెడ్ పదవి ఇంకోటి ఉండదు. సూర్య గారు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. నామినేటెడ్ పదవి కావాలా, కార్పొరేటర్ కావాలంటే నేను 11 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన నుంచి కష్టపడింది కార్పొరేషన్ కోసమే. ఈ నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు పోతాయి. కార్పొరేషన్ కోసమే నేను పోరాడుతున్నానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన కూడా కూటమిలో ఖచ్చితంగా మన స్థానం సంపాదించుకుని కార్పొరేట్ పదవి ఇప్పిస్తానని మాట ఇచ్చారు. దానికోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మిగతా కార్యకర్తలందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మన కష్టానికైతే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో మనం ఏ దారి ఆ దారి విడిపోయి మనం కనుక విడిపోతే ఖచ్చితంగా మనకే నష్టం, ప్రత్యర్థిని గెలిపించినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి ఏమన్నా ఉంటే మనందరం సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. సోమవారం ఒక మీటింగ్ అనుకుంటున్నాను, ప్లాన్ చేస్తున్నాను. దానికి పెద్దలు నాయకత్వం వహిస్తారు. త్వరలోనే వాళ్ళ పేర్లు కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.